స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్లోని చార్పిట్స్ మెథడ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. స్టూడెంట్స్, ఇందులో మనం ఫస్ట్ చార్పిట్స్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ అప్లై చేస్తాము అనేది ముందుగా ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. స్టూడెంట్స్, మనం ఏం తెలుసుకోవాలి ఇందులో ఫస్ట్ చార్పిట్స్ మెథడ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఏ టాపిక్లో యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోని టాపిక్లో యూజ్ అవుతుంది. స్టూడెంట్స్, ఇది ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే అన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై జెడ్ పీక్యూ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, what is the first order partial differential equations? An equation of the form f of x, y, z, pq equal to 0 is called first order partial differential equations. What is the use of Charpit's method? Charpit's method is used to find the complete integral. What is the use of Charpit's method? This method and Charpit's method is used to find the complete integral of first order partial differential equations. Okay students, first order partial non-linear partial differential equations, and that is it can be written as f of x, y, z, pq equal to 0. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి ఈ ఫార్ములాగా మనం చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే డిఎక్స్ బై మైనస్ డో ఎఫ్ బై డో పి అండ్ డివై బై మైనస్ డో ఎఫ్ బై డో క్యూ ఈక్వల్ టు డిజెడ్ బై మైనస్ పి ఇంటూ డో ఎఫ్ బై డో పి మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ ఈక్వల్ టు డిపి బై డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ పి ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు డిక్యూ బై డో ఎఫ్ బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. ఓకే స్టూడెంట్స్, మనం ఇందులో ఇక్కడ ఏం చేస్తున్నామంటే in this video first we know that Charpit's method. What is the use of Charpit's method? Charpit's method is used to find the complete integral of non-linear partial differential equations. Here, what is partial differential equations? First order partial differential equations. What is first order partial differential equations? An equation of the form f of x, y, z, pq equal to 0 is called first order partial differential equations. కాబట్టి మనం ఇక్కడ ఇందులో ఈ లెసన్లో ఏం నేర్చుకున్నామంటే ఈ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కంప్లీట్ ఇంటిగ్రల్ ఆర్ కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ని మనం యూజ్ చేసుకున్నాం స్టూడెంట్స్. కాబట్టి డిఎక్స్ బై మైనస్ డో ఎఫ్ బై డో పి డివై బై డో మైనస్ డో ఎఫ్ బై డో క్యూ ఈక్వల్ టు డిజెడ్ బై మైనస్ పి ఇంటూ డో ఎఫ్ బై డో పి మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ ఈక్వల్ టు డిపి బై డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ పి ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు డిక్యూ బై డో ఎఫ్ బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. ఓకే స్టూడెంట్స్, మనం ఇందులో ఫస్ట్ కంప్లీట్ ఇంటిగ్రల్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ మనం వర్కింగ్ రూల్ కానీ ఒకసారిగా మనం అబ్జర్వ్ చేస్తే ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పైన చదివిన దాన్ని ఏమంటాం, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాము. దీన్ని ఏమో జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ఈక్వేషన్ అంటాం. కాబట్టి ఇన్ దిస్ మెథడ్ వీ హ్యావ్ టు ఫైండ్ డిజెడ్ ఈక్వల్ టు పీడిఎక్స్ ప్లస్ క్యూడివై. ఇన్ దిస్ మెథడ్ వీ హ్యావ్ టు ఫైండ్ డిజెడ్ ఈక్వల్ టు పీడిఎక్స్ ప్లస్ క్యూవై. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ అబోవ్ ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే అబోవ్ ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్?
పీక్యూ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇక్కడ రాసాక చూడండి, dx బై మైనస్ డో ఎఫ్ బై డో బి, డివై బై మైనస్ డో ఎఫ్ బై డో క్యూ అండ్ dz బై మైనస్ పీ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ డో పీ మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ ఈక్వల్ టు డిపీ బై డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ పీ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు డో క్యూ డిక్యూ బై డో ఎఫ్ బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. కాబట్టి మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే పీక్యూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఈ టాపిక్ అన్నిటిలోంచి మనం ఏం చేయాలి, పీక్యూ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఫైండ్ పీక్యూ వాల్యూస్ ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్ అండ్ పుట్ these PQ values and put these PQ values in dz equal to pdx plus qdy. ఓకే స్టూడెంట్స్, ఈ dz ప్లస్ pdx ప్లస్ qdyని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. నో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఈ ఇంటిగ్రేషన్ దేన్ని చేయాలి మనము, dz ఈక్వల్ టు pdx ప్లస్ qdy ఇచ్చారు చూడండి. dz ఈక్వల్ టు pdx ప్లస్ qdy వచ్చింది అంటే మనం pq వాల్యూస్ యాక్సిలరీ ఈక్వేషన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫైండ్ అవుట్ వచ్చిన pq వాల్యూస్ని ఇదిగోండి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. dz ఈక్వల్ pdx ప్లస్ qdyలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ని ఆ ఈక్వేషన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసామనుకోండి స్టూడెంట్స్, ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్నే కంప్లీట్ ఇంటిగ్రల్ అంటాం. ఓకే స్టూడెంట్స్, మనం ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయలేదు మనం తెలుసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇన్ దిస్ వీడియో we are discussed about Chapit's method. Okay students, in this video